మృక్కుబడి మృక్కుబడి విషయం 2 వారాలుగా మీతో బోధించాను. ఒక వారం కానుక గురించి చెప్పాను. ఎందుకు ఇంత విపులంగా మాట్లాడుతున్నానంటే, చాలామంది డౌట్స్. దేవునికి కానుక ఇవ్వాలా? దేవుని దగ్గర మృక్కుబడి చేసుకోవాలంటావా? చేసుకుంటేనే ఆయన సహాయం చేస్తాడంటావా? దేవునికి అర్పణ ఇవ్వాలంటావా? దేవునికి దశమ భాగం ఇవ్వాలంటావా అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి దాని పూర్తి వివరణ మీకు నేను ఇస్తున్నాను. మృక్కుబడి అసలు చేసుకోవాలా వద్దని కూడా బైబిల్లో ఉంది, మీకు చూపించాను నేను. తీద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం. ఆలకించును, నీవు నీ మృక్కుబళ్ళు చెల్లించేదవో. కీర్తనలు 56:13. 56:13. చాలే. నేను నీకు మృక్కుబడి చేసుకున్నాను అని భక్తుడు రాస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ ముడిపడి ఉంది దేంతో అంటే మృక్కుబడితోనే. ఎప్పుడు మృక్కుబడి చేయాలి, ఎక్కడ మృక్కుబడి చేయాలన్న విషయాలు కూడా గతంలో మీకు బోధించాను. మృక్కుబడి ఎప్పుడు చేయాలి చెప్పండి? మృక్కుబడి ఎప్పుడు చేయాలి? ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక ప్రమాదం వచ్చినప్పుడు, ఇరుకులో నువ్వు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు, బయట పడలేని సమస్యల వలయంలో నువ్వు చిక్కుబడినప్పుడు, ఏం చేయాలో అర్థం కానప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ప్రభువా ఈ సమస్యను పరిష్కారం చేస్తే నేను నీకు ఇది చేస్తాను అనే ఒక ఒప్పందము, ఒక తీర్మానము, ఒక వడంబిక, ఒక మృక్కుబడి, అదే మాట ఇవ్వడము చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలంటే వీలైన మట్టుకు దేవుని మందిరం అంటూ ఒకటి ఉంది. ఆ మందిరానికి వచ్చి పిల్లలు లేని తల్లులు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, అప్పుల్లో ఉన్నవారు, అశాంతి అసమాధానం కుటుంబంలో అలుముకున్నప్పుడు, ఉద్యోగము సద్యోగం లేక ఇబ్బంది పడుతున్నవారు, చదువులో వీక్గా వెనకబడిపోయిన వారు, ఇలాంటి వారు మందిరములకు వచ్చాయా ఈ సంవత్సరం ఈ 10th మంచి మార్కులు వస్తే నీ మందిరంలో సాక్షిగా నిలబడతాను. 5 ఏళ్ళు అయిపోయింది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నాను, ఈ సంవత్సరం నాకు కనికరం చూపించి ఒక గర్భఫలమునిస్తే ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఇదే మందిరములో ఏదైనా కార్యక్రమం జరిగిస్తాను. అప్పులతో ఇబ్బంది పడుతున్నాను, ఈ సంవత్సరం ద్వారాలు తెరిచి ఈ పొలము పండి లేక ఉద్యోగం వచ్చి అప్పులన్నీ తీరిపోతే అయ్యా మందరికి భోజనం పెడతాను. ఇవే ఒప్పందాలు, తీర్మానాలు, మృక్కుబళ్ళు. ఒకటి, ఎప్పుడు మృక్కుబడి చేసుకోవాలంటే శ్రమలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు. నెంబర్ 2, ఎక్కడ మృక్కుబడి చేసుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఎక్కడైనా చేయొచ్చు. ఆపద వచ్చింది, సముద్రం మధ్యలో ఉన్నాము, బయటపడే పరిస్థితి లేదు, ఏం చేయాలి? ఇప్పుడు అక్కడే ఒప్పందం చేసుకోవాలి. యోనా గ్రంథంలో వాళ్ళందరూ దేవునికి మృక్కుబడి చేసుకున్నారు. ఎక్కడ? సముద్రములోనే. యెహోవాకు మృక్కుబడులు చేసుకొని చెల్లించారు. అవసరమైనది ఏదైనా ఉందంటే మృక్కుబడే. ఉద్యోగం రాలా, మందిరానికి వచ్చి ఒక తీర్మానం తీసుకుని దేవుని దగ్గర ఒక మాట ఇచ్చి దాన్నే మృక్కుబడి అంటారు. అన్నా గురించి మాట్లాడాను, యాకోబు గురించి కూడా మాట్లాడాను. యాకోబు మృక్కుబడి చేసుకున్నాడు. ఎన్నో అధ్యాయంలో? 28వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆయన మృక్కుకొని ఏమని? నేను వెళ్ళే మార్గంలో నాకు క్షేమం కావాలి, తినటానికి 3 పూటల భోజనం కావాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి, ఈ 3 కాకుండా ఇంకా ఏదైనా ఇస్తే, భోజనమే కాదు, బట్టలే కాదు, క్షేమమే కాదు, ఇంకా ఆస్తిపాస్తులు ఐశ్వర్యము నాకు ఏదైనా ఇస్తే అందులో 10వ భాగం ఇస్తాను అని చెప్పి మృక్కుకొని. యాకోబు మృక్కుబడి చేసుకున్నవాడు అద్భుతంగానే దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. 18 లాబాను దగ్గర 2 కూతుర్లను పెళ్లి చేసుకున్నాడు, 2 దాసీలను పెళ్లి చేసుకున్నాడు, 12 మంది మగ పిల్లలు పుట్టారు. దీనా అనే ఒక అమ్మాయి 13 మంది పిల్లలతో తిరిగి తన సొంత ఊరికి క్షేమంగానే వచ్చాడు. ఆస్తి పాస్తులతోనే వచ్చాడు, సంపదతోనే వచ్చాడు, ఆరోగ్యంతోనే వచ్చాడు, క్షేమంతోనే వచ్చాడు. కానీ ఆయన అన్న మాట మీకు ఒకసారి చూపిస్తాను. ఆదికాండం 31వ అధ్యాయము 13వ వచనం.
ఉమ్, ఉమ్. నేనే. ఇప్పుడు నీవు లేచి ఆ బయలుదేరి నీవు పుట్టిన దేశానికి వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడు. యాకోబు తన భార్యలతో చెప్తున్న మాటలు ఇవి. రాహేలును లేయాను పిలిచి వారితో చెప్తున్న మాటలు. దేవుడు నాకు కలలో కనిపించాడు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఇక్కడ మనం ఇక ఉండటానికి వీల్లేదు. ఎందుకు? ఇప్పటికే మీ నాన్నగారు మన మీద అసూయపడుతున్నాడు. ఇప్పటికే మీ అన్నదమ్ములు మన మీద ఈర్ష్యపడుతున్నారు. ఎందుకు అంటే దేవుడు మనల్ని దీవించడం మొదలుపెట్టాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, దేవుడు మనల్ని అభివృద్ధి చేయటం మొదలుపెట్టాడు, దేవుడు మనకు ఫలభరితంగా ఫలములు ఇవ్వటం మొదలుపెట్టాడు. కాబట్టి సొంత బామర్దులే అసూయపడుతున్నారు. కాబట్టి దేవుడే చెప్పాడు, యాకోబు ఇక్కడ ఉండొద్దు, నీ భార్య పిల్లలను ఆస్తి సంపద తీసుకొని బయలుదేరు. అక్కడ రాయబడిన మాట బేతేలు దేవుడును. బేతేలు దేవుడు అంటే ఎందుకు అని చెప్పాడు? ఆ బేతేలులోనే మృక్కుబడి చేసుకున్నాడు. తెలుసా మీకు? ఎక్కడ మృక్కుబడి చేసుకున్నాడు? 28వ అధ్యాయములో బేతేలుని పేరు పెట్టిన అని రాయబడి ఉంటుంది. ఆయన తలగిడ కింద ఒక రాయి పెట్టుకున్నప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి ఆ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు పైన కొన మీద తెల్లని వస్త్రాలు ధరించిన ఒక ఆయన మాట్లాడటము, నేను నీ తండ్రి దేవుడును, నీ తాత దేవుడును, నీ దేవుడును, నిన్ను విడువను ఎడబాయను, తిరిగి క్షేమంగా తెచ్చేంత వరకు నీతోనే ఉంటానని వాగ్దానం చేసినప్పుడు భయపడిపోయి ఇది దేవుని మందిరమే అని చెప్పి బేతేలు అని పేరు పెట్టినక్కడ. ఇప్పుడు అంటున్నాడు బేతేలు దేవుడు, నేను ఎక్కడ శ్రమలో ఉన్నానో, ఎక్కడ ఒప్పుకున్నానో ఆ దేవుడు కనిపించాడు. అర్థమవుతుందా మీకు? అయితే యాకోబు ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ తిరిగి భార్య పిల్లలను తీసుకొని తిరిగి ప్రయాణమయ్యి బేతేలు దాకా వచ్చినప్పుడు అది మర్చిపోయాడు. బేతేలు దాటిపోయాడు, తన కానాను దేశానికి వచ్చాడు, షెకెము అనే ప్రాంతానికి క్షేమంగా వచ్చాడు. 32వ అధ్యాయంలో అన్న తన మీద పట్టం ప్రార్థన చేయటం, 33వ అధ్యాయంలో అన్నను కలుసుకోవటం మనం చూస్తాం. అదే 33వ అధ్యాయంలో క్షేమంగా వచ్చినట్టు కూడా బైబిల్లో ఉంది. 18వ వచనం. వచ్చిన తరువాత కానాను దేశంలో ఉన్న సురక్షితంగా వచ్చాడా? ఎలా వచ్చాడు? క్షేమంగానే వచ్చాడుగా. ఏమండి? ఏ ఆపద లేదుగా, ఎలాంటి ప్రమాదం లేదుగా, మధ్యలో ఎలాంటి కీడు జరగలేదుగా, ఎలాంటి శత్రువులు దాడి చేయలేదుగా. గొర్రెల మందలు, ఒంటెలు, ఎద్దులు, ఆవులు, బర్రెలు అన్నీ రాయబడలేదు, కానీ అన్నీ ఉన్నాయి ఆయనకు. వాటన్నిటిని తోలుకొని వచ్చాడుగా. మేకల మందలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కానుక ఇచ్చేటప్పుడు అన్నిట్లో తీసిస్తూ ఉంటాడు వాళ్ళ అన్నకు. ఇంత క్షేమంగా తిరిగి వచ్చినటువంటి యాకోబు ఎలా మర్చిపోయాడు దేవుణ్ణి? తన ఒప్పందాన్ని ఎలా మర్చిపోయాడో, ఇచ్చిన మాటను ఎందుకు తప్పాడో 34వ అధ్యాయంలో అడుగు పెట్టడం ఆలస్యము. దేనా అనే అమ్మాయి తన కూతురు కనిపిస్తుంది. ఆ కూతురు మానభంగం చేయబట్టం, బలాత్కారం చేయబట్టం, ఆ కూతురును చెరపటము, కూతురు జీవితము నాశనం కావటము, ఉన్న పరువు విలువలు పోవటము. పెద్ద మనిషిగా చలామైనటువంటి యాకోబు, మంచివాడని పేరు పొందిన యాకోబు కుమారులంటే అందరికీ అడలిపోయే ఆ ప్రాంతములో యాకోబు పరువు కాస్త బదారు పాలైపోయాడు. నష్టము జరిగింది, ఘోరము జరిగిపోయింది. ఎప్పుడో తెలుసా? మాట తప్పినప్పుడు. దేవునికి చేయాలి అనుకున్నది, దేవునికి ఇస్తాననుకున్నది ఆలస్యమైనందువల్ల లేక అది మర్చిపోయినందువల్ల యాకోబు జీవితంలో కోలుకోలేని స్థితికి వెళ్ళింది. అక్కడే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ఎదురుగానే ఒకరి చేతిలో చెరపబడిందంటే జీర్ణించుకోలేకపోయారు. అన్నలు ఓర్చుకోలేకపోయారు. దీనా అన్నలు ఊర్లో ఉన్న వారందరినీ, మగవాళ్ళందరినీ చంపటం మనం చూస్తాం. మర్డర్ చేశారు, హత్య చేశారు. నరహంతకులుగా యాకోబు కుమారులు మార్చబడ్డారు. ఈ ప్రాంతంలో ఉంటే మనం చంపేస్తారని ఇప్పుడు భయంతో యాకోబు పరిగెడుతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? 35వ అధ్యాయానికి వచ్చే వరకు యాకోబు అంటాడు, ఈ శ్రమకు కారణము, ఈ కష్టానికి కారణము, ఈ నష్టానికి కారణము, ఈ శోధనకు కారణము నేను దేవునికి మాట ఇచ్చాను. శ్రమ దినమున దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఆ బేతేలు దేవుణ్ణి మర్చిపోయాను. లేండి మనం వెళ్ళిపోదాం.
వెళ్ళి ఆ మొక్కుబడి తీర్చుకొని వద్దాము అని ఆ మొక్కుబడి తీరిన తర్వాతనే యాకోబును 35వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మరలా దీవించటం మనం చూస్తాం. వినండి, ఇది యాకోబు జీవితం.